అందరినీ కోరుతూ ఉన్నాను. మరి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు పొందుకోవటానికి, మరి ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. వందనాలమ్మ అందరికి. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ కలిసి దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సియోను నుండి దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక, సంఘమును దినదినము అభివృద్ధి పరచును గాక. సియోను నుండి దేవాతి దేవుడు మన కుటుంబంలో ఆశీర్వదించును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు ధ్యానపూర్వకంగా మనమందరము కలిసి ధ్యానిద్దాం. ప్రార్థన. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే ఏమూ పెరిలేదయ్యా. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా. కరుణగల యేసయ్యా, ప్రేమగల నా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాజ్ఞనుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవ, ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధనంతట్లో మీరెంతగానో సహాయం దయచేశారు దేవాదిగో తండ్రి. దీని నిలుపుని ప్రభు, ఎన్నిక లేనివంటి వాడిని నాయన, ఏ యోగ్యత లేనివంటి వాడిని ప్రభు. అయ్యా, మీరు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు బిడ్డలకు తెలియచేస్తుండగా మీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభువా. అయ్యా, బిడ్డలు కూడా అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వింటానికి కృప చూపించండి. అయ్యా, దీనునైనా నన్ను మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులనైనా మీ బిడ్డలకు వినిపింపచేయమని, అయోగ్యునైనా నన్ను బలపరచుకోమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు కలుగు చేసినటువంటి ఈ అనంత విశ్వంలో దేవుడు తన మాట ద్వారా దేవాతి దేవుడు అనంత విశ్వాన్ని కలుగు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు చేసినటువంటి ఈ అద్భుతములు, అనేకమైనటువంటి అద్భుతాలు ప్రేమైన వాళ్ళరా, దేవాతి దేవుడు మన కనుల ఎదుట ఆయన ఉంచాడు. అనేకమైనటువంటి అద్భుతాలు దేవాతి దేవుడు మన కనుల ఎదుట ఉంచాడు. మనం నివసిస్తున్నటువంటి భూమి ఎక్కడుందో తెలుసండి? శూన్యములో అది వేలాడుతుందంట కదండి. దేవుడు చేసినటువంటి ఈ భూమి, దేవుని నోటి మాట వల్ల కలిగినటువంటి భూమి ఎక్కడుందంటే శూన్యములో వేలాడుతూ ఉంది. దేవుడు చేసినటువంటి, దేవుడు పలికినటువంటి ఈ ఆకాశము, ఈ భూమి, ఈ నక్షత్రాలు, ఇవన్నీ ప్రేమిన వలన నిజంగా చాలా అద్భుతముగా కనిపిస్తున్నప్పటికీ దేవాతి దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఆ అద్భుతాలు చూడము గాని మనుషులు చేసినటువంటి చేతి కట్టడలు, అద్భుతాలు మనము చూస్తూ ఉంటాం.
కదండి. ఈ భూమి మీద అనేకమైనటువంటి అద్భుతాలు మనకు కనబడుతున్నాయి. 7 వింతలని, మరి నూతనమైనటువంటి మరో 7 వింతలని, మరి నూతనమైనటువంటివి మరో 7 వింతలని మనము చూస్తూ ఉంటాం కదండి. మనం నివసిస్తున్నటువంటి ఈ దుబాయ్లో కూడా ఒక వింతైనటువంటి కట్టడం ఉంది. అదేంటి? బుర్జ్ ఖలీఫా కదండి. ప్రపంచంలో వింతైనది అది. చాలా అద్భుతమైనటువంటి కట్టడం. మనుషులు చేసినటువంటి కట్టడాల గురించి చాలా అద్భుతంగా చెప్పుకుంటున్నారు, కానీ దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి ఈరోజు మానవాళి ఆలోచించలేకపోతుంది. నిజంగా దేవాతి దేవుడు కలుగు చేసినటువంటి మానవుడు, మొట్టమొదటి మానవుడు ప్రేమిన వలన ఆదాము దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆదాముని ఏ విధంగా నిర్మించాడో మనకు తెలియనిది కాదు. ఎలా నిర్మించాడంటే ఆదాముని నేల యొక్క మట్టితో ఆదాము గారిని చేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. మరలా స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రేమిన వలన అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుడు మరలా మట్టి దగ్గరికి ఆయన వెళ్ళలేదు. మట్టి దగ్గరికి వెళ్ళకుండా ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి ప్రేమిన వలన స్త్రీనిగా నిర్మించాడు. మరలా దేవుడు చేసేటువంటి అద్భుతము మనం ఆలోచన చేస్తే ప్రేమిన వలన మరలా మట్టి దగ్గరికి వెళ్ళలేదు, మరలా ఎముక దగ్గరికి ఆయన వెళ్ళలేదు. ప్రేమిన వలన వారు ఇరువురి కలయిక వలన మరలా ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగింది. అది తల్లి గర్భంలో ప్రేమిన వలన తల్లి గర్భంలో అద్భుతమైనటువంటి నిర్మాణం. ఇద్దరు కలయిక వలన ప్రేమిన వలన కయీను గారు, హేబేలు గారు మరి జన్మించినట్లు మనం చూస్తున్నాం. చూసారా? దేవుడు చేసినటువంటి అద్భుతాలు మనం ఆలోచించడం లేదు. దేవుడు చేసినటువంటి నిర్మాణాలు మనం ఆలోచించడం లేదు. దేవుడు మన కనుల ఎదుట ఉన్నటువంటి అద్భుతాలు ప్రేమిన వలన చేసిన అద్భుతాలు మనం ఆలోచించడం లేదు, కానీ మనుషులు చేసినటువంటి కట్టడాలు అద్భుతాలు అని ప్రేమిన వలన మనం అనుకునే ఆశతో మనము వెళ్ళిపోతూ ఉన్నాము. మనమే ప్రేమిన వలన ఒక అద్భుతము. తెలుసని మీకు? మనమే ఒక అద్భుతము. నిజంగా దేవుడు ప్రేమిన వలన తల్లి గర్భంలో మనల్ని నిర్మించి భూమి మీదకి తీసుకువచ్చాడు. ఆయన మన జీవితంలో కొన్ని అద్భుతాలు చేయటానికి, ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి అద్భుతాలు చేయటానికి దేవాతి దేవుడు ప్రేమిన వలన మనల్ని కలుగు చేశాడు. మన ద్వారా దేవాతి దేవునికి మహిమ తీసుకురావటానికి దేవాతి దేవుడు మనల్ని జీవింపచేస్తున్నాడు. కానీ ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం ప్రేమిన వలన ఈ మానవ జీవితంలో, ఈ మానవ ప్రయాణంలో, ఈ జీవిత పయనంలో ప్రేమిన వలన నిజంగా మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, దేవాతి దేవుడు ఎన్నో అద్భుతాలు మన ఎడల చేస్తున్నప్పటికీ, దేవాతి దేవుడు మన ఎడల మన కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ, మనకు వచ్చినటువంటి శోధనను బట్టి, మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి ప్రేమిన వలన దేవుడు చేసిన అద్భుతాలను మనము మరిచిపోతూ ఉంటాము. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం మరిచిపోతూ ఉంటాము. కానీ ప్రేమిన వలన దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడన్న ఆలోచనలకు వెళ్తే, నిజంగా దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలలో, వారికి వచ్చినటువంటి కష్టాలలో, వారికి వచ్చినటువంటి వేదనలో, బాధల్లో ప్రేమిన వలన వారు ఎలా జీవించారన్న ఆలోచనలోకి వెళ్తే, నన్ను కన్న తండ్రి నా దేవాతి దేవుడు, నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు, నన్ను జీవింపజేస్తున్నటువంటి దేవుడు, నా జీవితంలో నా కష్టాలలో, నా యొక్క వేదనలో, నా యొక్క శోధనలో, నా యొక్క కన్నీటిలో దేవుడు నాకు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం చేస్తాడని ప్రేమిన వలన వారు విశ్వసించి దేవుని యొక్క పాదాల చెంత బ్రతికారు. ప్రేమిన వలన దేవుని యొక్క పాదాల చెంత బ్రతికారు. అలా బ్రతికినటువంటి భక్తులు అనేక మంది మనకు కనబడుతుంటారు. కానీ యోబు గారు ప్రేమిన వలన యోబు గారు ఏమని మాట్లాడుతున్నారన్న ఆలోచనకు వెళ్తే, ఆయనకు వచ్చినటువంటి కష్టాలు మనకు తెలియనిది కాదు. ఆయన విశ్వాస జీవితంలో వచ్చినటువంటి కష్టాలు ప్రేమిన వలన, ఆయన విశ్వాస జీవితంలో వచ్చినటువంటి వేదనలు, ఆయన విశ్వాస జీవితంలో వచ్చినటువంటి కన్నీరు ప్రేమిన వలన మనకు తెలియనిది కాదు. అయితే దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి యోబు గారు ఏమని ప్రార్థిస్తున్నారు అన్న ఆలోచనకు వెళ్తే, దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయన ఏమని మాట్లాడుతున్నారు అన్న ఆలోచనకు వెళ్తే, దేవుడి యొక్క గొప్ప కార్యాలు ఆయన చూసినటువంటి ఆ మహానుభావుడు ఏమని చెబుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథము ప్రేమిన వలన 4వ అధ్యాయము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము
5వ అధ్యాయము ఆయన దేవాతి దేవుడు ఆయన జీవితంలో వచ్చినటువంటి కష్టాలలో, ఆయన జీవితంలో వచ్చినటువంటి వేదనలు ప్రేమిన వలన ఆయన ఏమని మాట్లాడుతున్నాడంట? ఒక్కసారి యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. 9వ వచనం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవాతి దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు అన్న ఆలోచనలకు వెళ్తే, నిజంగా యోబు గారు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి దేవుని యొక్క పాదాలు పట్టుకున్నటువంటి ఆయన, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను రుచి చూసినటువంటి యోబు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, నేను ఆలోచింపలేని, నేను పరిశోధించని గొప్ప కార్యములను ఆయన నా జీవితంలో చేస్తాడు. అంతేకాదు ఏమని మాట్లాడుతున్నాడంట? లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమైన వాళ్ళరా. యోబు గారి యొక్క జీవితంలో వచ్చినటువంటి కష్టాలలో, యోబు గారికి వచ్చినటువంటి వేదనలు, యోబు గారికి వచ్చినటువంటి కన్నీటిలో ఆయన ఏమని ఆలోచన కలిగి దేవుని యొక్క పాదాల చెంత ప్రేమిన వాళ్ళరా ఆయన దేవుని కీర్తిస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను, అంతేకాదు లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు నా జీవితంలో ఆయన చేస్తాడు. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు నా జీవితంలో ఆయన చేస్తాడు. లెక్కలేని అద్భుత కార్యాలు నా జీవితంలో ఆయన చేస్తాడు, నా కుటుంబంలో మరలా చేస్తాడని యోబు గారు ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క పాదాల చెంత దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను ఎరిగి ఆయన బ్రతుకుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుడు ఎంత గొప్పవాడన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వాళ్ళరా లెక్క లేనన్ని అద్భుత కార్యములు చేయగలవాడు. లెక్కలేనన్ని అద్భుత కార్యాలని ఆయన చేయగలవాడు. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయవాడు ఆయన మన జీవితంలో. ప్రేమిన వాళ్ళరా ఆయన కూడా అదే చెబుతున్నాడు. ఇదిగో మన జీవితంలో అనేకమైనటువంటి లెక్క లేనన్ని గొప్ప అద్భుత క్రియలు అయినా చేయవాడు. ప్రేమిన వాళ్ళరా మనం ఆలోచిస్తూ ఉంటాం, నిరాశ చెందుతూ ఉంటాం, నిజంగా చతికిలు పడిపోతూ ఉంటాం, మనం వేదనలోనికి వెళ్ళిపోతుంటాం. మనకు వచ్చినటువంటి కష్టములు, మన కుటుంబంలో వచ్చినటువంటి కష్టములు ప్రేమిన వాళ్ళరా మనం నిజంగా ఎంతో కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, యోబు గారికి వచ్చినటువంటి జీవితంలో, ఆయనకు వచ్చినటువంటి కష్టాలలో ఇదిగో నా దేవుడు మహాకార్యములు చేయగలవాడు, ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ఆయన చేయవాడని ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి, దేవుడైనా అద్భుతం నా యొక్క జీవితంలో అద్భుతాలు చేయగల దేవుడని ప్రేమిన వాళ్ళరా ఆయన పాదాల చెంత బ్రతికాడంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా ప్రేమిన వాళ్ళరా ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మనము కూడా ప్రేమిన వాళ్ళరా మన జీవితంలో ఆయన ఎన్నో లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయవాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. అందుకే ప్రేమిన వాళ్ళరా ఇదే యోబు గ్రంథము 9వ అధ్యాయం చూడండి. ఇదే యోబు గ్రంథము 9వ అధ్యాయంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, 9వ అధ్యాయము 10వ వచన భాగం నుంచి చదువుతుంటాం. 10వ వచన భాగం, ఎవడు తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవరి జీవితంలో ఈ కార్యాలు చేస్తున్నాడు? ఎవరి జీవితంలో ఇన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు? ఎవరి జీవితంలో ఇన్ని అద్భుత కార్యములు చేయుచున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. మొదట ఏమన్నాడండి? ఆయన చేయగలడు అంటున్నాడు. మరలా ఇప్పుడు ఏమని చదివిస్తున్నాడు? ఇదిగో చేయుచున్నాడు. ఎన్నో లెక్కలేని అద్భుత క్రియలు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియమైన వాళ్ళరా ఆయన చేస్తూ ఉన్నాడు. మనం ఆలోచించలేమండి. మన ఆలోచనకు అందనివి అద్భుత క్రియలు మన జీవితంలో ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ నా జీవితంలో నిజంగా నిరాశ చెందినప్పుడు, మన జీవితాలలో నిరాశ చెందినప్పుడు, మనం చింతించినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆయన అంటున్నటువంటి మాటలు, ఆయన రాస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఇదిగో లెక్కలేనని అద్భుత క్రియలు ఆయన చేయవాడు. అంతే చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువున పోవచ్చున్నాడు గాని
ఆయన నాకు కనబడడు. ప్రేమిన వల్లరా మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలు, ప్రేమిన వల్లరా మన జీవితంలో చేసిన మహా అద్భుతాలు మనం ఆలోచించట్లేదు. కానీ దేవుడు ఎలా ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవాతి దేవుడు మనకు ఎలా సహాయపడుతున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రేమిన వల్లరా ఆయన సమీపముగా ఉన్నాడంటండి. ఎలా ఉన్నాడంట? సమీపముగా నడిచిపోతున్నాడంట. కానీ మనము గ్రహించలేకపోతున్నాము. అంతేకాదు, నా చేరువున పోవచ్చున్నాడు కానీ ఆయన నాకు కనబడకుండా, ప్రేమిన వల్లరా ఎన్ని అద్భుతాలు ఆయన చేస్తున్నాడు తెలుసా? ఆయన మనకు కంటికి కనబడకుండా మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో తెలుసా? మన కుటుంబంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో తెలుసా? మన జీవిత పైన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో తెలుసా? ప్రేమిన వల్లరా నిజంగా ఈ క్షణం వరకు మనం బ్రతికున్నామంటే గల కారణం ఏంటో తెలుసా? నిజంగా దేవుని యొక్క కృప. ప్రేమిన దేవుని యొక్క కృప. ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నా చేరువున పోవచ్చున్నాడు కానీ ఆయన నాకు కనబడలేదు. ఆయన మన సమీపంగా వెళ్తున్నాడండి. మనకు తోడుగా ఉండి వెళ్తూ ఉన్నాడు, మన ముందుగా ఉండి వెళ్తూ ఉన్నాడు, మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. ఆయన చేసే అద్భుత కార్యాలు, ప్రేమిన వల్లరా మన కంటికి కనబడటం లేదు, హృదయానికి గోచరం కావట్లేదు. ప్రేమిన వల్లరా చెవికి అవి వినబడటం లేదు. ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడు తెలుసు? ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడు ప్రేమిన వల్లరా. నిజంగా ఎన్నో అద్భుతాలు లెక్కకు మించి అందుకుంటున్నాడు కదండి. లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు మన జీవితంలో ఆయన చేస్తున్నాడండి. లెక్కలేనన్ని అద్భుత క్రియ ఆయన చేస్తున్నాడు. ప్రేమిన వల్లరా యోబు గారి జీవితంలో, ఇదిగో నా దేవుడే నా జీవితంలో అనేకమైనటువంటి అద్భుత క్రియలు ఆయన చేయగలవాడు. నా జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. లెక్కలేనన్ని దేవుడు నాకు అద్భుత క్రియలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ప్రేమిన వల్లరా భక్తుడు చూసారా ఎంత గొప్పగా దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని, ఆయన ప్రేమ నెరిగి ఆయన పలుకుతున్నటువంటి మాటలు చూడండి. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా? 107వ కీర్తన. ప్రేమిన వల్లరా 107వ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడు? ఒకసారి మాట చూద్దాం. చూడండి, ఒకసారి మాట చూద్దాం. ప్రేమిన కీర్తన గ్రంథము 107వ అధ్యాయము ప్రేమిన వల్లరా ఆయన ఏమని సెలవిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే 24వ వచనం ఒకసారి చూద్దాం. 24వ వచనం. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములు చూచిరి. దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి ప్రేమిన వల్లరా సముద్రములో చేయు అద్భుతములు చూసిరి అంటున్నాడు. ఎక్కడ జరిగింది ఈ సందర్భం? సముద్రంలో ఏ అద్భుతాలు వారు చూశారు? సముద్రంలో ఏంటి ఆయన చేసినటువంటి అద్భుతం? ప్రేమిన వల్లరా సముద్రంలో చేసినటువంటి అద్భుత క్రియలు ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే మనము చరిత్రలోకి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రేమిన వల్లరా దేవాతి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో మోసే గారి యొక్క నాయకత్వంలో ప్రేమిన వల్లరా నిజంగా దేవుని యొక్క జనాంగాన్ని నడిపించుకుంటూ వస్తున్నప్పుడు, నిజంగా దేవుని యొక్క జనాంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఎదురుకుండా ఏముందంట? ఎర్ర సముద్రం. వెనకాల ఎవరు? ఫరో సైన్యం. ప్రేమిన వల్లరా ఫరో సైన్యము. దేవుని యొక్క జనము వెళ్తూ ఉంటే వెనకాలేమో ఫరో సైన్యము, ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ప్రేమిన వల్లరా మహానాయకుడుగా ఉన్నటువంటి మోషే గారు దేవుని పక్షాన, దేవుని యొక్క బిడ్డల పక్షాన ఉన్నటువంటి మహానాయకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయం అని నిజంగా కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు. నీవే అద్భుతాలు చేయగల దేవుడు, నీవే గొప్ప కార్యాలు చేయగలవాడు, నీవే లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు. అయా ఈ యొక్క సమయంలో నీవే అద్భుతము చేసి నీ జనాంగాన్ని నడిపించమని ప్రార్థన చేసినప్పుడు ప్రేమిన వల్లరా దేవుడు ఎంతో గొప్పగా వారిని నడిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎలా నడిపిస్తున్నాడంట ఒకసారి చూద్దామా? నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయం ప్రేమిన వల్లరా 14వ అధ్యాయము మనం చదువుకుంటూ వెళ్తే 21వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, 21వ వచనం దగ్గరికి. మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా
యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నెలలుగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను 6 నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడిమ ఎడమ ప్రక్కల వారికి గోడలుగా నిలిచెను. చూసారా, సముద్రములో దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. మహా గొప్ప అద్భుత కార్యాలు చేశాడు దేవుడు, మహా గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఇదిగో సముద్రంలో చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటి? ఆ గొప్ప కార్యాలు ఏంటి? అద్భుత కార్యాలు అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, ఇదిగో మోషే గారు ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఇదిగో భయంకరమైనటువంటి వేదన సమయంలో ఇదిగో ఫరో సైన్యం వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని కోరగా ఇదిగో దేవాది దేవుడు ప్రేమిన వాళ్ళరా సముద్రంలో ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ 6 నేల ప్రేమిన వలన నడుచుకుంటూ వెళ్తుంటే ఆ సముద్రం ఉన్నటువంటి నీరు ఎలా నిలబడ్డదన్న ఆలోచనకు వెళ్తే కుడుము వైపున ఎడమ వైపున గోడలుగా నిలబడిపోయిందంట నీరు. చూసారా, దేవుడు చేసినటువంటి అద్భుతాలు సముద్రంలో ప్రేమిన వాళ్ళరా, సముద్రములో దేవుడు చేసినటువంటి అద్భుతాలు దేవుని యొక్క జనాంగాన్ని ఏ విధంగా లెక్కకు మించి ప్రేమిన వాళ్ళరా అద్భుతాలు చేస్తూ తన జనాంగాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, తన జనాంగాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా. దేవుని కొరకు బ్రతుకున్నటువంటి భక్తుల యొక్క జీవితాలలో ఎన్నో అద్భుతాలు, లెక్కకు లేని అద్భుతాలు వారి జీవితంలో చేస్తున్నాడు. ఎదుట సమస్య ఉంది ప్రేమిన వాళ్ళరా, వెనుక శత్రువు ఉన్నాడు. అయినప్పటికీ దేవాది దేవుని యొక్క సహాయాన్ని వేడుకుని ఇదిగో సముద్రాన్ని దాటుకుంటూ తన సైన్యం వచ్చేసిందంటే, తన జనాంగం వచ్చేసిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా. సముద్రం అనే ఈ లోకంలో బ్రతుకుతున్నాం మనము. సముద్రం అనే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా సాతాను అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. సాతాను అనేక విధాలుగా ప్రేమిన వలన దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి కుటుంబాలను, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి తన భక్తులను, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి తన పిల్లలను, దేవుని కొరకు నిజంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందినటువంటి తన సంఘమును ప్రేమిన వలన శోధకుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. కానీ ప్రేమిన వలన మోషే ఎవరి యొక్క సహాయాన్ని వేడుకున్నాడు? అద్భుతము చేయమని అన్న ఆలోచనకు వెళ్తే దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు మోషే గారు ప్రేమిన వలన. మోషే గారు ఇదిగో దేవుని బిడ్డలుగా ఈ సముద్రం అనే లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము, ఈ సముద్రం అనే లోకంలో జీవిస్తున్నటువంటి మనము, మనకొచ్చినటువంటి శ్రమలలో, మనకొచ్చినటువంటి బాధలలో, మనకొచ్చినటువంటి నిందలలో ఎప్పుడైతే సర్వోన్నతుని యొక్క సహాయాన్ని మనం వేడుకున్నామో, ఆ దేవాది దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకున్నామో, దేవుడు మోషే కనుల ఎదుట, ఇశ్రాయేలు యొక్క కనుల ఎదుట చేసిన అద్భుత కార్యాలు ప్రేమిన వలన దేవుడు కూడా మన జీవితంలో చేస్తాడు. ప్రేమిన గొప్ప అద్భుత కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ప్రేమిన వలన విడిచిపెట్టడండి తన బిడ్డలను విడిచిపెట్టలేదు. తన పిల్లలను ఎప్పుడు విడిచిపెట్టలేదండి. ఎప్పుడు విడిచిపెట్టలేదు. అందుకంటున్నాడు దేవాది దేవుడు ప్రేమిన నిర్గమకాండం. ఇదే నిర్గమకాండం చూద్దామా? ఇదే నిర్గమకాండంలో ప్రేమిన వలరా 15వ అధ్యాయము వారిని నడిపించుకుంటూ వచ్చిన తర్వాత, ఆ సైన్యాన్ని నడిపించుకుంటూ వచ్చిన తర్వాత ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, ఏమని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే 11వ వచనం ఒక్కసారి చూద్దాం. 11వ వచనం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు లేడు అంటున్నాడండి. దేవుడు ఎంత గొప్పవాడంట, దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనకు వెళ్తే ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క సముద్రం నుంచి నడిపించుకుంటూ తీసుకువచ్చినప్పుడు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి దేవుని యొక్క బిడ్డలు కీర్తన పాడుతున్నారు, దేవునిని కొనియాడుతున్నారు, దేవునిని స్తుతిస్తున్నారు. అయ్యా మా శ్రమలలో మాకు సహాయకుడిగా నిలబడ్డావు, మా శ్రమలలో ఇదిగో మాకు సహాయకుడిగా ఉన్నావు, మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, మా కనులకి ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి అద్భుత కార్యాలు చేశామని దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి మోషే గారు, దేవుని యొక్క జనాంగము దేవుని ఏ విధంగా కొనియాడుతున్నారన్న ఆలోచనకు వెళ్తే, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు లేడు అంటున్నాడండి. ఎంత గొప్పవాడు దేవుడు! ఆయన అద్భుతాలు చేయగల దేవుడు.
లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయగల దేవుడు ఆయన. లెక్కలేనన్ని గొప్ప కార్యాలు చేయగల దేవుడు ఆయన. ప్రేమైన వాళ్ళన, లెక్కలేని ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు చేయగల దేవుడు ఆయన. అందుకే దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి మోషే గారు ప్రేమైన వాళ్ళన దేవుని ఉన్నతమైన నామాన్ని ఆయన గణపరుస్తున్నాడు. అయ్యా, నువ్వు అద్భుతాలు చేయ దేవుడు, నీ వంటి దేవుడు ఎవరు లేడు అంటున్నాడండి, లేడు అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రేమైన వాళ్ళన, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, ఆయన ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నటువంటి మనము ప్రేమైన వాళ్ళరా, మన శ్రమలలో, మన కష్టాలలో, మన కన్నీటిలో కృంగిపోకుండా ప్రేమైన వాళ్ళరా, ఇదిగో దేవుని ఆచూతున్నటువంటి సమస్య ఇది, ఇదిగో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయి దేవుడు కదా, ఇదిగో దేవుని యొక్క జనాంగాన్ని నడిపించినటువంటి దేవుడు కదా, ఇదిగో జనాంగానికి వారి కనుల ఎదుట ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశావు కదా, ఇదిగో నా జీవితంలో కూడా ప్రభువా ఇదిగో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు అనేకమైనవి చేశావు, ఈ శ్రమలలో కూడా గొప్ప అద్భుత కార్యము చేయ దేవా అన్నప్పుడు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఎటువంటి వాడో తెలుసండి, ఆయన మనకి సమీపంగా ఉన్నటువంటి దేవుడు. మన ప్రక్కన ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటండి. ఏమంటాడు, నా ప్రక్క నుండి ఆయన వెళ్తూ ఉన్నాడు అని, నా ప్రక్క నుండి ఆయన వెళ్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమైన వాళ్ళరా, మనకు నిత్యము ఆయన తోడుగా ఉంటాడు, నిత్యము ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు, నిత్యము ఆయన మన కుటుంబాలను కాపాడుతూ ఉన్నాడు, నిత్యము ఆయన మన పిల్లలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఆయన ఎంత గొప్ప దేవుడు, ప్రేమైన వాళ్ళరా, ఆయన ఎంత గొప్ప దేవుడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయవాడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు, అద్భుతములు చేయవాడు నీవే, నీ వంటి వాడు ఎవడును లేడు అని మోషే గలమెత్తి దేవుని యొక్క పాదాల చెంత స్తుతిస్తున్నాడండి, కీర్తిస్తున్నాడు. గలమెత్తి దేవుని యొక్క నామాన్ని కొనియాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క నామాన్ని కొనియాడుతున్నాడు. చూడండి, ఇదే నిర్గమాకాండం ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క జనాంగము తప్పు చేసినప్పుడు, దేవుని యొక్క పిల్లలు దేవునికి వ్యతిరేకమైనప్పుడు మోషే గారు మరలా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయన బ్రతిమాలుతున్నాడండి. ఏ విధంగా బ్రతిమాలుతున్నాడు తెలుసా? నిజంగా ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయన ఏమని బ్రతిమాలుతున్నాడన్న ఆలోచనలకు వెళ్తే 34వ అధ్యాయం చూద్దాము. నిర్గమాకాండము దేవుని యొక్క బిడ్డలు దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క జనాంగము దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుని యొక్క సేవకుడు మోషే నాయకుడు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయన బ్రతిమాలుతున్నాడు. ఎలా బ్రతిమాలుతున్నాడు తెలుసండి? 7వ వచనం దగ్గరికి వెళ్దామా? 7వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించుచు గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీ మీదకిని రప్పించునని ప్రకటించిన దేవుడు ప్రేమను కోపపడిపోయాడు. దేవుడు తన యొక్క జనాంగము దేవునికి వ్యతిరేకమైన పాపము చేసినప్పుడు, దేవుని యొక్క జనాంగము దేవునికి వ్యతిరేకమైనప్పుడు దేవుడు కోపపడిపోయాడు. ఇదిగో భయంకరమైనటువంటి శాపాన్ని నేను రప్పించబోతూ ఉన్నాను, అది కుమారుల మీదకిని మరియు కుమారుల మీదకిని ఆ శాపము వస్తుందని దేవుడు ఎప్పుడైతే ప్రేమిన వాళ్ళరా మోషేకు తెలియజేశాడో, వెంటనే మోషే దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు. వెంటనే మోషే దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఏమని మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే 8వ వచనం చూద్దామమ్మా. అందుకు మోషే త్వరపడి తల వంచుకుని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావాలను. వీరు లోబడిన ప్రజలు మా దోషమును మా పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకునమని ఆయన ప్రార్థన చేస్తున్నాడండి దేవుని యొక్క పాదాల చెంతకు. మోషే దేవుని యొక్క జనాంగము దేవునికి వ్యతిరేకమైపోయినప్పుడు, దేవుని యొక్క కోపానికి రగులుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, రగులుకున్నప్పుడు మోషే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి తల వంచుకుని నమస్కారము చేసి ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడండి. మోషే గారు ప్రియమైన వాళ్ళరా దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుతున్నాడు. 10వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి 10వ వచనం. అందుకైనా ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, ఈ భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలు ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలను నడిపించుచున్నావో
ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. మరలా దేవుడు ప్రేమిని వల్ల శాంతించాడు. మరలా నెమ్మది పొందుకుని మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రేమిని వలన మోషే ప్రార్థన చేయగా మోషే ప్రార్థన యొక్క విన్నపాలు దేవుని యొక్క చెవికి వెళ్ళి ప్రేమిని వలన దేవాతి దేవుడు విని ఇదిగో దేవుని యొక్క ప్రజల కొరకు ప్రేమిని వలన మరలా నా యొక్క జనాంగాన్ని ఏ విధంగా నాశనం చేయనని తానే తన మనసు మార్చుకుని మరలా మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అద్భుతాలు నీ యొక్క జన సమూహంలో చేస్తానంటున్నాడు. దేవుడు చూసారా ఎంత గొప్పవాడు ప్రేమ. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. ఆయన మరలా అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంట, ఏమని, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలు ఎదుట చేసేదని ఎన్ని అద్భుతాలు చేస్తానంటున్నాడు. చూసారా, నీ ప్రజలు ఎదుట ఎన్నో అద్భుతాలు చేస్తానయ్యా మోషే, ఎన్నో అద్భుతాలు చేస్తాను నీ ప్రజల ఎదుట, ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తానంటున్నాడు. అందుకే ఏమని సెలవిస్తున్నాడంట, ఆ అద్భుతాల గురించి ఏమని మాట్లాడుతున్నాడంట, యెహోవా కార్యమును చూచెదరు, నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది, నేడు నీకు ఆజ్ఞాపించుచు దానిని అనుసరించి నడువుము. అయితే మోషే, నీ యొక్క జనాంగానికి ఎన్నో అద్భుతాలు చేస్తాను, నీ పిల్లలకు ఎన్నో అద్భుతాలు చేస్తాను, నీవు నడిపిస్తున్నటువంటి సైన్యానికి ఎన్నో అద్భుతాలు చేస్తాను. అయితే నీ సైన్యము నా పిల్లలు ఇదిగో నా శాసనాన్ని, నా యొక్క మాటలను వినాలి. నా మాటలు ఎప్పుడైతే వింటారో, నా మాటలు ఎప్పుడైతే వారి యొక్క హృదయంలో ఉంటాయో, నా మాటల ప్రకారం ఎప్పుడైతే వారు జీవిస్తూ ఉంటారో, ఇదిగో వారి జీవితంలో లెక్కలేనన్ని అద్భుతాలు చూస్తారు అంటున్నాడు. లెక్కలేని అద్భుతాలు. ప్రేమిన వాళ్ళరా, నిజంగా యోబు గారు ఎలా బ్రతికాడండి? ఆయన ఎలా బ్రతికాడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతడమును విసర్జించిన వాడు, నిత్యము దేవుని యొక్క పాదాల చెంత ప్రేమిన వాళ్ళరా భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు, నా జీవితంలో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ఆయన చేయగలడు. మోషే యొక్క జీవితంలో ప్రేమ దేవుని యొక్క జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు వచ్చి ఎన్నో అద్భుతాలు ఆ యొక్క జనాంగానికి చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, దేవుని యొక్క జనాంగము కోపపడినప్పుడు, దేవుని యొక్క జనాంగం ప్రేమిన వలన పాపము చేసినప్పుడు, దేవుని యొక్క కోపము రగులుకున్నప్పుడు సేవకుడు వెళ్ళి ప్రార్థన చేయగా దేవుని యొక్క పాదాలు పట్టుకునగా మరలా దేవుడే వచ్చి ఇదిగో నీ జనాంగము మధ్యన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు నేను చేస్తానంటున్నాడు. దేవుడు ప్రేమమైన దేవుడు కృపామైన దేవుడు నిత్యము మనల్ని ఆయన కరుణిస్తూ ఉన్నాడు, నిత్యము మన మీద ఆయన దయ చూపుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో లెక్క లేనన్ని అద్భుత క్రియలను చేయబోతున్నాడు. ప్రేమిన వలన దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క మాటల ప్రకారం ప్రేమిన వలన మనం జీవించినట్లయితే, దేవుని యొక్క మాటల ప్రకారం మనం బ్రతుకుతున్నట్లయితే, దేవుడు ప్రేమిన వలన ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అలనాడు దేవుని యొక్క జనాంగానికి చేసినటువంటి అద్భుత క్రియలు ఇదిగో మన జీవితంలో కూడా అనేకమైనటువంటి అద్భుత క్రియలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనం ఎలా ఉండాలంట, ఆయన మాటల ప్రకారం మనం జీవించాలి, ఆయన శాసనాల ప్రకారం మనం బ్రతకాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. ఆయన యొక్క మాటలు ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఎప్పుడైతే ఆయన మాటలు ఉన్నాయో, ఆ మాటల ప్రకారం మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉన్నామో, దేవుడు ప్రేమిన వలన అలనాడు దేవుని యొక్క జనాంగానికి చేసినటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతాలను, లెక్కకు మించి చేసినటువంటి గొప్ప కార్యాలను ప్రేమిన వలన దేవుడు మన జీవితంలో కూడా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడండి, చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలండి? ఆయన మాటలను, ఆయన శాసనాలను ప్రేమిన వలన మనము పాటించాలి ప్రేమిన వలన. నిజంగా దేవుని యొక్క సేవకుడు యెహోషువ గారు ప్రేమిన వలన, యెహోషువ గారు కూడా దేవుని యొక్క బిడ్డలను నడిపిస్తున్నటువంటి సమయంలో వారికి ప్రేమిన వలన శ్రమలు వచ్చాయి, వారికి వేదన వచ్చింది, నిజంగా వారికి కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. దేవుని యొక్క జనాంగానికి యెహోషువ వెళ్ళి అడుగుతున్నాడు దేవుణ్ణి, యెహోషువ వెళ్ళి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంట ఒకసారి చూద్దామమ్మా. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వెళ్ళి
మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకుని జనులకు ఆజ్ఞించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. యెహోషువ దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు? ఏమని మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు అన్న ఆలోచనలకు వెళ్తే, యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయుచున్నాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి, జ్ఞానులకు ఆజ్ఞ ఇచ్చి. ఇదిగో మీ జనుల ప్రియమైన వాళ్ళరా పాపంలో ఉన్నారు. ఇదిగో మీ యొక్క జనాంగమును నడిపిస్తున్నటువంటి జనాంగము పాపంలో ఉన్నారు. ఇదిగో వారు పరిశుద్ధపరచుకోవాలి. యెహోషువ ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో యెహోషువ ప్రేమిన వాళ్ళరా, ఇదిగో దేవుడు ప్రేమిన వాళ్ళరా చెప్పిన వెంటనే వారి దేవుని యొక్క మాటకు విధేయత కలిగే ప్రేమిన వాళ్ళరా వారి జీవితాలను ఏం చేసుకున్నారంట? పరిశుద్ధపరుచుకున్నారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధపరుచుకున్నారో దేవుడు సెలవిచ్చిన రీతిగా ఏమని సెలవిచ్చాడంట? యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక ఇదిగో మీరు పరిశుద్ధపరుచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు జరిగినటువంటి సందర్భం చూద్దాం, మనకు తెలిసిన విషయమే. 13వ వచనం దగ్గరికి వెళ్ళాం చూద్దాం. 13వ వచనం దగ్గరికి, సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసను మోయు యాజకులు అరకాలు యోర్దాను నీళ్లు ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిన. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు పరిశుద్ధపరుచుకున్నారో, ఎప్పుడైతే వారు పరిశుద్ధపరుచుకుని దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థన చేశారో, ఇదిగో వారి యొక్క జీవితంలో ప్రేమిన వాళ్ళరా వారి యొక్క జీవితంలో వారి యొక్క ప్రయాణంలో దేవుడు చేసే అద్భుతాలు ప్రేమిన ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు ఎప్పుడైతే వీరు ప్రేమిన వాళ్ళ యొక్క నదిలోకి దిగగానే ఆ మందసము పట్టుకుని ఆ నదిలోకి దిగగానే యాజకులు ప్రేమిన వాళ్ళరా ఎగువ నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయేంట ప్రేమిన వాళ్ళరా. చూసారా దేవుడు ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క జనాంగంలో, దేవుని యొక్క బిడ్డలలో ఎటువంటి అద్భుత కార్యాలు ఆయన చేస్తున్నాడో చూడండి. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ప్రేమిన వాళ్ళరా ఆయన చేస్తూ ఉన్నాడండి. యెహోషువ తన యొక్క జనాంగాన్ని నడిపించినప్పుడు, ప్రేమిన వాళ్ళరా తన బిడ్డలను నడిపించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ మధ్య అద్భుత కార్యంలో నేడు చేయుచున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా దేవుని బిడ్డలుగా ఈ భూమి బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం, నిజంగా మానవ జీవితంలో ప్రేమిన వాళ్ళరా ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో నిజంగా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఎప్పుడైతే క్రీస్తును ధరించుకుని మనం బ్రతుకుతున్నామో, క్రీస్తును ధరించుకుని మనం జీవిస్తున్నామో ప్రేమిన వాళ్ళరా నిజమైనటువంటి విశ్వాసురాలుగా నిజంగా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా మనం బ్రతుకుతున్నాము. ఆ కుటుంబాలలో ప్రేమిన వాళ్ళరా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు ప్రేమిన వాళ్ళరా ఈ మహాపట్టణంలో బ్రతుకుతున్నటువంటి మనం, ఈ మహాపట్టణంలో జీవిస్తున్నటువంటి మనము ప్రేమిన వాళ్ళరా ఎన్నో కష్టాలను ఓర్చుకుని మనం బ్రతుకుతున్నాము, ఎన్నో కన్నీలను దిగముంగుకుని బ్రతుకుతున్నాము. అయితే ప్రేమిన వాళ్ళరా దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో నేడు నీ మధ్య గొప్ప అద్భుత కార్యములను చేయుచున్నాను. దేవుడు ప్రేమిన వాళ్ళరా ఈరోజు మన మధ్య, ఈ క్షణం మన మధ్య గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోషువతో దేవుని యొక్క స్వరము వినబడుతుంది. దేవుని యొక్క స్వరము ప్రేమిన వాళ్ళరా యెహోషువ అంటున్నాడు, నేడు మీ మధ్య గొప్ప అద్భుత కార్యాలను చేయబోచున్నాను మాట్లాడుతున్నాడండి. ఇంకా ప్రేమిన వాళ్ళరా దేవుని కొరకు బ్రతుకున్నటువంటి భక్తుల యొక్క జీవితాల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే దావీదు గారు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? దావీదు గారు కూడా ప్రేమిన వాళ్ళరా ఏమని మాట్లాడుతున్నారన్న ఆలోచనలోకి వెళ్తే 9వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా కీర్తనలు 9వ అధ్యాయము కీర్తన భాగం 9వ అధ్యాయము కీర్తన భాగం ప్రేమిన వాళ్ళరా మొదటి వచనం ఒకసారి చదువుతున్నాం. మొదటి వచనం, నా పూర్ణ హృదయముతోను నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను.
మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించేదని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా దావీదు గారు చూసారా? దావీదు గారి యొక్క జీవితం మనకు తెలియనిది కాదండి. దావీదు గారి యొక్క జీవితం మనకు తెలియనిది కాదు. దావీదు గారి యొక్క జీవితం ఎటువంటిది అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, అడవులు ఆయన ఏం చేసేవాడంట? గొర్రెలను మేపుకునేవాడు. ఎందుకు పనికిరాడు, ఆకారవాడు కదా అని. ప్రియమైన వాళ్ళరా, తండ్రి గారు ఏం చేశారంటే, గొర్రెలైనా కాస్తాడని ఆయన ఏం అక్కడ వదిలెట్టాడు? అడవులు వదిలెట్టాడు. ప్రియమైన గొర్రెలైనా కాస్తాడు. కానీ దావీదు గారి యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ప్రియమైన వాళ్ళరా ఊహించలేము. దేవుడు చేసిన అద్భుతాలు ఊహించలేము. అందుకే దావీదు గారి వెళ్ళి దేవుని యొక్క పాదాల చెంత ఏమని మాట్లాడుతున్నారన్న ఆలోచన, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించు. అయ్యా, నీవే కదా అద్భుత కార్యాలు చేశావు. నీవే నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశావు. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి నన్ను అంతఃపురంలోనికి ఒక రాజుగా నడిపించావు. అంతఃపురంలోనికి ఒక రాజుగా నడిపించావు. అడవిలో జీవిస్తున్నటువంటి నన్ను ఇదిగో మహాపట్టణంలో ఒక రాజుగా ఉంచావని దేవాతి దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి దావీదు గారి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను బట్టి నిజంగా దేవునిని కొనియాడుతున్నాడండి. దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. దేవుని గొప్ప చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, నిజంగా దేవుడు కూడా మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఏమంటున్నాడు కదా, నీవు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయుచున్నావు. ఆ భక్తుడు పలికినటువంటి రీతిగా దేవాది దేవుడు ప్రేమిన వాళ్ళరా మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే దావీదు గారి యొక్క జీవితంలో చేసినటువంటి అద్భుత క్రియలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆ మహా గొప్ప కార్యాలను బట్టి దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి, యెహోవా నీ అద్భుత కార్యాలన్నిటినీ నేను వివరించేదను చెప్తున్నాను. చూసారా ప్రేమైన వాళ్ళగా, భక్తుల యొక్క జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు, లెక్కలేనన్ని అద్భుతాలు ప్రేమిన వాళ్ళరా ఆయన చేయుచున్నాడు, చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా ఇంకా చేయబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, ఆయన కుటుంబాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, ఆయన ప్రియమైన బిడ్డలుగా ఈ భూమి మీద ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మనము, ఆయన చెబుతున్నటువంటి మాటలు ప్రేమిన వాళ్ళరా, భక్తులు ఏ విధంగా అయితే లెక్కలేనని గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేశాడు, ఇదిగో దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన జీవితాలలో కూడా ప్రేమిన వాళ్ళరా లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రేమిన వాళ్ళరా, ప్రవక్తల యొక్క జీవితాలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా, 25వ అధ్యాయం, యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము. దేవుని ఏ విధంగా ఆయన కొనియాడుతున్నాడన్న ఆలోచనకు వెళ్తే, దేవుని ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నాడన్న ఆలోచనలకు వెళ్తే, మొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళాం చూడండి. మొదటి వచనం, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథకర్త అండి. యెషయా గారు ఏమని మాట్లాడుతున్నారన్న ఆలోచనకు వెళ్తే, ఆ గ్రంథకర్త ఏమని సెలవిస్తున్నాడన్న ఆలోచనకు వెళ్తే, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చి, నీవేదైతే వాగ్దానాలు చేశావు, నీవేదైతే నేను చేసినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉందో, దేవా ఇదిగో నా జీవితంలో నువ్వు అద్భుత కార్యాలు చేసి నన్ను నడిపిస్తున్నావు, నాకు తోడుగా ఉన్నావని ప్రేమిన వల్లగా యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడండి. యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూడమ్మా, 3వ వచనం కూడా చూద్దామా. బీకర్లు ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి అంటున్నాడండి. చూసారా,
దేవుడు ఎంత గొప్పగా తన బిడ్డలకు సహాయపడుతున్నాడన్న ఆలోచనకు వెళ్తే, నిజంగా ఆయన చేసే అద్భుత కార్యాల గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన చేసే మహాకార్యాల గురించి ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఎన్ని అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు, ఎన్ని గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇదిగో శ్రమలలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎలా ఉన్నాడంట, ఇదిగో అక్కడ మాట్లాడుతున్నటువంటి బీకర్లు ఊపిరి గోడకు తగిలి గాలి వాన వలె ఉండగా నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రకు కలిగిన శ్రమల వారికి నీవు శరణ్యముగా ఉంటివి. శ్రమలలో ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుడే శరణ్యముగా ఉన్నాడు, దేవుడే తోడుగా ఉన్నాడు, దేవుడే వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు, దేవుడే వారికి తోడుగా ఉండి ప్రియమైన వాళ్ళరా వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మన యొక్క విశ్వాస జీవితంలో, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన యొక్క విశ్వాస యాత్రలో ప్రియమైన వాళ్ళరా, ఇదిగో గాలి వాన వల్ల శ్రమలు వచ్చిన, తుఫానులు వచ్చిన ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎలా ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన ఎన్నో అద్భుతాలు చేసే దేవుడుగా మనకు సమీపంగా ఉన్నాడు, మన సమీపంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. కానీ మనం కృంగిపోతూ ఉంటాము. అందుకే దేవుడు ప్రేమిన వాళ్ళరా ఈరోజు మన జీవితాలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మన ఆత్మీయ జీవితంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఇదిగో భక్తుల యొక్క యోబు జీవితంలో అనేక అద్భుతములు, లెక్కలేనన్ని అద్భుతాలు దేవాతి దేవుడు చేశాడు. మోషే దేవుని యొక్క జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు వారు కనులు ఎదుట లెక్కలేని అద్భుత కార్యాలు వారి కనులు ఎదుట చేశాడు ప్రియమైన వాళ్ళరా. యెహోషువ కాలంలో దేవుని యొక్క జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఆయన కనులు ఎదుట లెక్కలేని అద్భుత కార్యాలను చేశాడు. దావీదు గారి యొక్క జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆయన జీవితంలో కూడా ఎన్నో లెక్కకు మించి ప్రియమైన వాళ్ళరా ఆయన జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు. ఇదిగో యెహోషువ గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇదిగో శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నిజంగా మనకు ఉన్నటువంటి సమస్యలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడన్న ఆలోచనలకు వెళ్తే, ఇదిగో దేవుడు కూడా ప్రేమిన వలన లెక్క లేనన్ని అద్భుతాలు మన జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రేమిన వల్ల మనం కృంగిపోకూడదు. కానీ మనుషుల యొక్క మాటలు విన్నప్పుడు ప్రేమిన వల్ల నిజంగా మనం కృంగిపోతూ ఉంటాం. మనుషుల యొక్క మాటలు విన్నప్పుడు, వారు చేసే పనులు చూసినప్పుడు ప్రేమిన వల్ల మనం కృంగిపోతూ ఉంటాము. కానీ దేవుని యొక్క మాట ఎంత గొప్పదంటే, మనల్ని కృంగినటువంటి జీవితాలను ఏం చేస్తున్నాడంట, కృపతో ఆయన బలపరుస్తున్నాడు. కృంగినటువంటి జీవితాలను కృపతో బలపరుస్తున్నాడు. అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవుని కొరకు బ్రతుకుతున్నారండి, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నిజంగా అక్కడ ఉన్నటువంటి చట్టం మీకు తెలియదు కదా. ఆ సమయంలో వారిని ఎక్కడ వేశారంటే ప్రేమిన వాళ్ళరా, అగ్నిగుండంలో వారు వేశారు. అగ్నిగుండంలో వేసినప్పుడు వారు నడుచుకుంటూ వచ్చేసారు. అగ్నిలోకి వెళ్ళినటువంటి వీరు ప్రేమిన వలన నడుచుకుంటూ వచ్చేసారు దేవుని యొక్క సహాయముతో. అయితే ప్రేమిన వలన ఆ రాజు ఏమని సెలవిస్తున్నారో తెలుసండి. అక్కడ ఉన్నటువంటి రాజు నెబుకద్నెజరు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఆ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి అద్భుత కార్యాన్ని ఆయన చూసి, ఆ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని చూసి నెబుకద్నెజరు రాజు ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం ప్రేమిన వల్లరా 4వ అధ్యాయం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము నెబుకద్నెజరు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడమ్మా. మొదటి వచనం నుంచి, రాజుకు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులను, దేశస్థులకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమము వృద్ధి కలుగును గాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచును. కళ్ళారా చూశాడండి ఆయన దేవుని యొక్క అద్భుత కార్యాలు, కళ్ళారా చూశాడు.
అగ్నిలోకి వేయడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క సైన్యము కాలిపోయారు. అగ్ని గుండంలో పడిపోయినటువంటి వారు నడుచుకుంటూ వచ్చేసారు. ఈ యొక్క దృశ్యాన్ని చూసినటువంటి ఈ యొక్క రాజు ఏమని శాసనం చేస్తున్నాడు, ఏమని సెలవిస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రేమిన వాళ్ళగా, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయటకు నాకు మనస్సు కలిగేను. అప్పటి వరకు ప్రేమను ఆలోచించలేదు, దేవుని యొక్క శక్తి ఏంటో ఆలోచించలేదు, దేవుని యొక్క గొప్ప కార్యాలు ఏంటో ఆలోచించలేదు, దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు ఏంటో ఆలోచించలేకపోయాడు. ఎప్పుడైతే ఆయన యొక్క కనుల ఎదుట జరిగినటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూశాడో, ఆయన ఏమని మాట్లాడతారు తెలుసండి? ఆయన అద్భుత క్రియలు చెప్పడానికి ఏమొచ్చిందంటే ఆయనకి, నాకు మనసు కలిగింది, నాకు మనసు కలిగింది. ఒక రాజు ప్రేమ, ఒక రాజు మాట్లాడుతున్నాడు, ఒక రాజు సెలవిస్తున్నాడు, ఇదిగో నా కనుల ఎదుట దేవుడు చేసిన గొప్ప అద్భుత క్రియలు, సూచక క్రియలు, ఇదిగో ఆ సూచక క్రియలు, ఆ గొప్ప అద్భుత కార్యాలు చూసినప్పుడు, ఇదిగో సర్వోన్నతుడైనటువంటి దేవుడే గొప్పవాడు, మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి దేవుడే ఉన్నతమైన వాడని ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు మనసు కలిగి నేను చెప్పి ప్రేమిన వాళ్ళరా. తర్వాత ఏమంటున్నాడు? ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అంటున్నాడు. ఆయన అద్భుతాలు ప్రేమిన వాళ్ళరా ఎంతో ఘనమైనవి అంటున్నాడు. చూసారా, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి. దేవుని ఎరుగని రాజు ప్రేమిన వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుతాలు ఆయన చూశాడో, నిజంగా ఇదిగో దేవుని యొక్క అద్భుతాలు చూసినటువంటి ఆ మహనీయుడు ప్రేమిన వాళ్ళగా మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ రాజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయనకు మనసు వచ్చేసినటువంటి ఆయన అద్భుతాలు చాటి చెప్పారు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం అని చెప్తున్నాడు, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం అని చెప్తున్నాడు. ప్రేమిన వాళ్ళగా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం, ప్రేమిన వాళ్ళగా మన యొక్క కష్టాలలో కానివ్వండి, మన కన్నీళ్ళలో కానివ్వండి, నిజంగా మనం ఆశ కలిగి ఎన్నో ఆశలతో ఈ భూమి మీద బ్రతుకుతుంటాం. దేవుడు నాకు ఈ ఆశ తీరుస్తాడు, నా జీవితం ఈ ఆశ తీరితే చాలు అని మనం బ్రతుకుతూ ఉంటాము. అయితే ప్రేమిన వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, అలనాడు దేవుని యొక్క జనాంగం ఎదుట ఎటువంటి గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేశాడు, ప్రవక్తల యొక్క జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడు. దేవుని కొరకు, దేవుని యొక్క మాట విని దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతున్నప్పుడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా, దేవుడు కూడా ఎలాంటి వాడు తెలుసండి? అద్భుత కార్యాలు ఆయన చేయగల దేవుడు, మహా అద్భుత కార్యాలు చేయగల దేవుడు, లెక్కకు మించి ఆయన అద్భుత కార్యాలు చేయదేవుడు అండి. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి పరముని విడి ఈ భూమి మీదకు వచ్చి ఆయన చేసిన అద్భుతాల గురించి ప్రేమైన వాళ్ళరా వ్రాయటానికి వెళితే ఈ భూమి సరిపోదంటండి, ఈ భూమి సరిపోదు. ఆయన చేసినటువంటి అద్భుతాలు ప్రేమిన వాళ్ళరా, ఆయన చేసిన గొప్ప కార్యాలు, సూచక క్రియలు ప్రేమిన వాళ్ళరా నిజంగా వ్రాయటానికి వెళ్తే ఈ ప్రపంచమే పట్టదంటున్నాడు, ఈ ప్రపంచమే పట్టదంటున్నాడు. అన్ని అద్భుత కార్యాలు ఆయన చేశాడండి. కానీ కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు. చనిపోయినటువంటి వారిని ఆయన లేపాడు, తిరిగి లేపాడు. లాజరు చనిపోయి ఎన్ని రోజులు ఉందండి? 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయింది ప్రేమిన వాళ్ళ. లాజరు చనిపోయి సమాధుల నుంచి లాజరు బయటికి రాన్నాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని గొప్ప కార్యాలు ఆయన జీవితంలో, కనులు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు వారు నిజంగా చూచారండి. ఎన్నో అద్భుత కార్యాలు చూశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి కాలంలో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి కాలంలో ఎన్నో అద్భుతాలు చూశారు ప్రేమిన వాళ్ళరా. ఆనాటి జనాంగం, ఆనాటి జనాంగం. ఒకసారి లోకసువార్త చూద్దామా? లోకసువార్త 7వ అధ్యాయం, లోకసువార్త 7వ అధ్యాయం, లోకసువార్త 7వ అధ్యాయం, లోకసువార్త 7వ అధ్యాయం ఆయన చేసిన అద్భుతాల గురించి. నిజంగా యోహాను గారు అపనమ్మకించినప్పుడు దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా కబురు పంపిస్తున్నాడు. ఎటువంటిదంట? 21 వచ్చిన దగ్గరికి వెళ్ళాలని చూద్దాం. 21 వచ్చిన, ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని, విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డి వారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టు రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు,
పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. దేవుడు చేసే అద్భుతాలండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు, చనిపోయిన వారు లేస్తూ ఉన్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, గుడ్డివారు చూపు పొందుతూ ఉన్నారు. ఇదిగో వెళ్ళి యోహానుకు చెప్పువయ్యా, బాప్తిజం ఇచ్చి యోహానుకు. ఎన్ని అద్భుతాలండి ఆయన చేసిన అద్భుతాలు. ప్రేమిన వల్లగా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన యొక్క విశ్వాస యాత్రలు ప్రేమిన వల్లరా మనం ఆలోచన చేస్తే ఒక్కసారి కీర్తనలు చూద్దాం. చూడండి, కీర్తనలు 88వ అధ్యాయం ఒక్క మాట చూసి ముగించుకుందాం. కీర్తనలు 88వ అధ్యాయం ప్రేమిన వల్లరా 88వ అధ్యాయం ఒక్క మాట చూద్దాము. 88వ అధ్యాయం కోరాహు కుమారులు దేవుని యొక్క పాదాల చింతకు వెళ్ళి ఆయన పాడుతున్నటువంటి మాటలు ప్రేమిన వల్లరా. యజ్ఞుడైన హేమాను రచించిన దేవ ధ్యానంలో వారి జీవితాల్లో ప్రేమిన వల్లరా కలిగినటువంటి కృపను పొందుకుని వారి జీవితంలో పొందిన అద్భుతాల గురించి ప్రేమిన వల్లరా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రేమిన వల్లరా వారి జీవితంలో వచ్చిన శ్రమల గురించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. 10వ వచనం ఒకసారి చూద్దాం. 10వ వచనం, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించేదరా అంటున్నాడు. చూడండి ప్రేమిన వల్లరా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా అంటున్నాడు. నిజంగా ప్రేతలు లేచి నిన్ను స్తుతించేదరా అంటున్నాడు. ఏంటండి మృతులకు అద్భుతాలు చేయటువంటి, మృతులకు అద్భుతాలు చేయటువంటి అండి. చనిపోయిన వాడికి అద్భుతం చేస్తే ఏముంటుంది ప్రేమిన వల్ల? నిజంగా వారు ఆలోచించింది ఆత్మీయ జీవితంతో ఆలోచించారు. ఆత్మీయంగా ఆలోచించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, వారు మాట్లాడు మృతులకు నీవు అద్భుతములు చేసేదవా అంటున్నాడు. ప్రేమిన వల్లగా నిజంగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో మనకు వచ్చినటువంటి కష్టాలలో ప్రేమిన వల్లగా మనకు వచ్చినటువంటి బాధలలో మనము కలిగిన ఆశతో బ్రతుకుతున్నటువంటి యొక్క విశ్వాస జీవితంలో మనకు ఏ అద్భుతము జరగట్లేదు, కృంగిపోతూ ఉంటాము, చనిపోయిన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాము, చనిపోయే స్థితికి వెళ్ళిపోతుంటాము, మృతుల లోకంలోకి వెళ్ళిపోతుంటాము, బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట చూసారా? దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఆలోచన చేస్తే ప్రేమిన వల్లరా మృతులకు నీవు అద్భుతములు చూపేదమంటున్నాడండి. మృతులకు అద్భుతం చూపేదమంటున్నాడు. ఏంటి మృతులు అనగా ప్రేమిన వాళ్ళరా ఇదిగో శ్రమలలో కృంగిపోయి, బాధలలో కృంగిపోయి, ఇదిగో దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఎందుకు నా జీవితంలో యొక్క బలహీనత, ఎందుకు నా జీవితంలో ఇటువంటి కష్టాలు, నేను కలిగినటువంటి ఆశను నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను అని కృంగిపోతుంటాం. మృతులుగా నిజంగా మనం జీవిస్తూ ఉంటాము. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఆలోచన చేస్తే మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించ. ఒకసారి చూద్దామమ్మా. అంధకారములో నీవు అద్భుతములు తెలియనగునా, పాతాళంలో నీ నీతిని తెలియనగును. ప్రేమిన వల్లరా అంధకారములు అద్భుతాలు ప్రేమిన వల్లరా మన యొక్క విశ్వాస జీవితంలో ప్రేమిన వల్లరా వచ్చినటువంటి కష్టాలలో కానివ్వండి, బాధలలో కానివ్వండి, చీకటిలోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రేమిన వల్లరా ఆయన మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. యోబు జీవితంలో లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేశాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేశాడు. మోషే యొక్క జీవితంలో లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేశాడు. దేవుని యొక్క జనాంగాన్ని నడిపించినప్పుడు లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేశాడు. యెహోషువ కాలంలో లెక్కలేని అద్భుత కార్యాలు చేశాడు. ప్రేమిన వల్లరా ప్రవక్త అయినటువంటి యెషయా యొక్క జీవితంలో లెక్కకు మించి అద్భుత కార్యాలు చేశాడు. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి అద్భుత క్రియలు ఆయన చేశాడు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, ఇదిగో యొక్క విశ్వాస జీవితంలో వచ్చిన కష్టాలలో, బాధలలో, వేదనలో చచ్చిన వారిగా మనం ఉండిపోతే, ఇదిగో చనిపోయిన వారి యొక్క జీవితంలో అద్భుతాలు చేయి దేవుడు. ప్రేమిన వల్లరా అంధకారమైనటువంటి ఈ జీవితంలో ఆయన అద్భుతాలు చేయగల దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు. అయితే దేవుడు అడుగుతున్నది ఏంటో తెలుసండి? దేవుడు అడుగుతున్నది ఏమిటంటే, ఇదిగో నా ఆజ్ఞలను గైకుని నా కొరకు బ్రతుకుని, ఇదిగో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ప్రేమిన వల్లరా ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు అద్భుత కార్యాలు, లెక్కకు మించిన అద్భుత కార్యాలు ఆయన చేయ దేవుడు. ప్రేమిన వల్లరా ఆయన చేయ దేవుడు. కాబట్టి మన యొక్క విశ్వాస యాత్రలో మనం కోరుకున్న ఇంకా అద్భుతమైనటువంటి జీవితం మనం పొందుకోలేదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట,
దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ప్రేమిన వాళ్ళ అడగలేకపోతున్నాము. యోబు అంటున్నాడు, ఇదిగో నా దేవుడు నాకు సమీపంగా ఉండి నా కుడి పక్క నుండి ఆయన వెళ్తూ ఉన్నాడు, నాకు ప్రక్కనే ఉండి ఆయన నడిచి వెళ్తూ ఉన్నాడని యోబు సెలవిస్తున్నాడు. లెక్కకు లేని అద్భుత క్రియలు చేయబోదా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ప్రేమిన వాళ్ళ ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో లెక్కకు మించి ఆయన చేస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైనవి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమిన వాళ్ళ వాటిని పొందుకోవటానికి ఇదిగో పాపమని అడ్డుకోవడం మనకి అడ్డొస్తుంది. ప్రేమిన వాళ్ళ ఆ పాపాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దేవుడు చదివిస్తున్నటువంటి మాట, ఇదిగో లెక్కకు మించి ఎన్నో అద్భుతాలు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రేమిన వాళ్ళ ఆయన పాదాల చెంత చేయదు మనమందరం. అయితే ఒకసారి నిలబడి దేవా ఇదిగో అలనాడు మోషే యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు, దేవుని యొక్క జనాంగం యొక్క ఎన్నో అద్భుతాలు, యెహోషువ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు, అయ్యా యోబు యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. అయ్యా నా జీవితంలో కూడా అద్భుతమైనటువంటి జీవితంలోకి నన్ను నడిపించు దేవా. నా జీవితంలో లెక్కలేని అద్భుతాలు చేస్తున్నావు అయ్యా. నేను కోరుకున్నటువంటి అద్భుతాన్ని నేను ఇంకా పొందుకోలేదు నాయన, నేను ఇంకా పొందుకోలేకపోతూ ఉన్నాను. దయతో నా జీవితంలో అద్భుత కార్యం చేయమని దయతో దేవుని యొక్క పాదాల చెంత మనం దేవుని అడుగుదామండి. కళ్ళు మూసుకుందాం అందరం. దయతో కళ్ళు మూసుకుందాం. దేవాది దేవుడు ఇప్పటి వరకు మన జీవితాలతో దేవుని యొక్క స్వరము మాట్లాడింది. ఇప్పుడు ఆయనతో మాట్లాడే గొప్ప ఉన్నతమైనటువంటి ఆ యొక్క సమయానికి మనం వెళ్ళాం. అయ్యా నా జీవితంలో అద్భుతం చేయి దేవా, నా జీవితంలో అద్భుతం చేయి యేసయ్య, నా జీవితంలో అద్భుతం చేయి అయ్యా. చనిపోయిన వారిని లేపిన దేవుడు నువ్వు అయ్యా. నా జీవితంలో ప్రభువా ఇదిగో ఇక చనిపోవాలన్న ఆశతో నేను బ్రతుకుతున్నాను, అయితే నా జీవితంలో గొప్ప అద్భుతం చేయను ఆయన అని దేవుని యొక్క పాదాలను అడుగుదామా, దేవుని యొక్క పాదాల చెంత అడుగుదామా. ప్రతి ఒక్కరు దయతో నోరు తెరిచి, ఎవరు మౌనంగా ఉండొద్దు. నా స్వరాన్ని పక్కవారు వింటున్నారు లేదా నా స్నేహితులు వింటున్నారు అన్న ఆలోచనలకు వెళ్ళద్దు. ఇదిగో నీ స్వరాన్ని ఆయన వింటున్నది ఎవరో తెలుసా? దేవాతి దేవుడు. నీ జీవితంలో లెక్కలేని అద్భుత కార్యాలు చేయి దేవుడు నీ స్వరాన్ని వింటున్నాడు అయ్యా. నీ స్వరాన్ని వింటున్నాడు అమ్మా, నీ స్వరాన్ని వింటున్నాడు అయ్యా. ప్రతి ఒక్కరు మాట్లాడదాం అయ్యా. మోషే జీవితంలో అద్భుతాలు చేశావు, యోబు జీవితంలో అద్భుతాలు చేశావు, దావీదు జీవితంలో అద్భుతాలు చేశావు, యెహోషువ జీవితంలో అద్భుతాలు చేశావు, ఇశ్రాయేలు జనాంగం మీద ఎన్నో అద్భుతాలు చేశావు అయ్యా. నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయదేవు.